Hi friends, we are going to continue rapid prototyping softwares. Okay, in rapid prototyping softwares, we see yesterday in solid view. Okay, and now we are going to once again this solid view. Solid view software allows non-CAD users to easily view, measure, translate, and make up CAD data. క్యాడ్ డేటాని మెషర్ చేయడానికి అలాగే మార్కప్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది సాలిడ్ వ్యూ. ఓపెనింగ్ అప్ కమ్యూనికేషన్ టు ఆల్ హూ నీడ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిజైన్ ప్రాసెస్. ఎవరైతే డిజైన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సాఫ్ట్వేర్ యూజ్ అవుతూ ఉంటుంది. సాలిడ్ వ్యూ ఈజ్ యూజ్డ్ అక్రాస్ ద వరల్డ్ బై దోస్ నీడింగ్ యాక్సెస్ టు క్యాడ్ డేటా బట్ నాట్ trained in using CAD systems. It's a low-cost engineers, scientists, structural engineers, technical illustrators, managers, product managers, and salespeople. So this is the use of the solid view. Now we are going to discuss about next software, Magix. Magix is rapid prototyping software and is a key element of the Magix e-solution suite, a full range of market leading software products that will streamline, automate and boost almost every step in your rapid prototyping and manufacturing process. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మ్యాజిక్స్ అనేది ఇంకొక రకమైన సాఫ్ట్వేర్ ఇన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. మనం ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో యూస్ చేసే సాఫ్ట్వేర్స్లో ఇది ఒక రకం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కడైనా సరే అంటే మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉండే సాఫ్ట్వేర్ ఇది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ లైన్ వచ్చేసరికి ఏంటంటే ఆటోమేట్ అండ్ బూస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టెప్ ఇన్ యువర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనకి ఏదైనా సరే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఓకే చాలా క్లియర్గాను అంటే ఐ మీన్ ఏంటంటే ట్రయాంగులర్ షేప్స్లో కానీ లేదంటే STL ఫైల్స్లో కన్వర్ట్ చేయడం కానీ ఇది వచ్చేసరికి ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట మనకి. ఓకే, సో దీని గురించి ఒకసారి చూద్దాం. మ్యాజిక్స్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సాఫ్ట్వేర్ enables you to import a wide variety of CAD formats and to export STL files ready for rapid prototyping. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎటువంటి CAD ఫైల్ అయినా సరే వైడ్ వెరైటీ ఆఫ్ CAD ఫైల్స్ ఓకే ఎటువంటి CAD ఫైల్స్ని అయినా సరే మనం ఈ సాఫ్ట్వేర్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకొని వాటిని మనకు కావాల్సిన STL ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ STL ఫైల్స్ కింద వీటిని మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, STL ఫైల్స్లోకి మార్చుకోవడానికి మనకి అంటే ఇక్కడ CAD వచ్చేసరికి ఏంటంటే 2D మోడలే ఇది అవుతుందా లేదా 3D మోడల్ ఓన్లీ 3D మోడల్ మాత్రమే STL ఫైల్స్ కింద కన్వర్ట్ అవుతుందంటే కాదు. ఈ మ్యాజిక్స్ యొక్క సాఫ్ట్వేర్ అనేది మనం యూస్ చేయటం వల్ల 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ కూడా మనం ఇక్కడ STL ఫైల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇక 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అనేవి మనకి దేనికి మెయిన్గా యూస్ అవ్వాలి అంటే సర్ఫేసెస్, మనం ఏవైతే సర్ఫేసెస్ మనం తయారు చేయాలనుకుంటున్నామో ఆ సర్ఫేసెస్ తయారు చేయడం కోసం మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్ ఒకసారి వెళ్దాం. ఒకసారి ప్రీవియస్ ఒకటి మనం చూసినట్టయితే ఇక్కడ జీరో థిక్నెస్ అని చెప్పుకున్నాం. కొన్ని సాలిడ్ ఆబ్జెక్ట్ అయితే మనకైతే వాల్యూమ్ ఉంటుంది, హైట్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్లియర్లీ సెడ్ దట్ ఈస్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్ని మనం 3 డైమెన్షనల్ అంటాం, దాంట్లో మనకి ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఏ సాఫ్ట్వేర్లోనైనా సరే మనం దాన్ని STL ఫైల్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఓకే, బట్ అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జీరో థిక్నెస్ సర్ఫేసెస్ కొన్ని ఉన్నాయి మనకి. ఓకే, ఈ జీరో థిక్నెస్ ఆబ్జెక్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఈ జీరో థిక్నెస్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో మనకు వచ్చేసరికి ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది ఒక కొన్ని సాఫ్ట్వేర్స్ మాత్రం వీటిని రికగ్నైజ్ చేస్తాయి. దాంట్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాజిక్స్. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఏంటంటే మనకి మ్యాజిక్స్.
ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్ యూస్ చేసేసి మనం ఎటువంటి క్యాడ్ మోడల్ అయినా అంటే 2D అవ్వచ్చు లేదా 3D అవ్వచ్చు, ఓకే, ఎనీ టైప్ ఆఫ్ క్యాడ్ మోడల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని STL ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అండ్ నౌ వి గో ఫర్ హియర్, లుక్ ఎట్ అనదర్ పాయింట్. టూలింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్స్ అప్లికేషన్స్ include repairing and optimizing 3D models. ఎడోసరికి ఏంటంటే టూలింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్స్ అప్లికేషన్ మెయిన్ మనకు ఉపయోగపడేది ఏంటంటే రిపేరింగ్. ఏదైతే మనకి ఏదైతే మనం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నామో ఈ క్యాడ్ మోడల్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసామో STL ఫైల్ కింద కన్వర్ట్ చేసినాక మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్ ఆఫ్ రిపేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ప్రీవియస్ ఒకసారి చూసుకున్నాం. ఈ స్టాండర్డ్ ట్రయాంగిల్స్లో చూసుకున్నట్లయితే, లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ అనేవి ప్రాపర్గా జాయిన్ అవ్వలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఒక పార్ట్. ఇప్పుడు మనం ఇదే ఒక పార్ట్ అని మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఈ ఇమాజినేషన్ పార్ట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. నౌ వీ డివైడెడ్ ఇంటూ 2 types. సో వన్ ట్రయాంగిల్ ఈజ్ దిస్, వన్ ట్రయాంగిల్ ఈజ్ దిస్. ఈ ట్రయాంగులర్ షేప్స్లో మనకి ఏదైనా కార్నర్స్లో కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా అతుక్కోలేదనుకోండి, జాయినింగ్ అనేది సరిగ్గా లేదనుకోండి, ఈ ఇక్కడ అవ్వచ్చు లేదంటే ఈ పార్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎనీ కార్నర్, ఒక కార్నర్లో ఏదో ఒక కార్నర్ అయినా సరే మనకి సరిగ్గా జాయిన్ అవ్వలేదు అంటే మన ప్రాబ్లంలో ఉన్నట్టే. అప్పుడు మనకి ఏంటంటే ఈ ట్రయాంగిల్స్ అనేవి ప్రాపర్గా సెట్ అవ్వకపోతే మనకేమవుతుందంటే ప్రోడక్ట్ మనం తయారు చేసేటప్పుడు, ఇప్పుడు మనకు లేజర్ అనేది తయారు చేసేటప్పుడు లేయర్ బై లేయర్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే గ్యాప్స్ ఏర్పడతాయి అన్నమాట. ఈ గ్యాప్స్ని మనం క్యావిటీస్ అని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ వీటిని ఫిల్ చేయడం కోసం మళ్ళీ మనం అడిషనల్ మిషన్ దగ్గరికి వెళ్ళాలి, ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని రీమోల్డ్ చేయాలంటే ఆటోమేటిక్గా టైం ఆల్సో వేస్ట్. సో ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, కాస్ట్ వేస్ట్ అవుతుంది. సో ఇటువంటి అనేవి మనం రాకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్లో కనుక మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా సరే STL ఫైల్స్లో మనకి ఎనీ ఎర్రర్స్, ఇక్కడ కార్నర్ ఇప్పుడు ట్రయాంగులర్ షేప్స్లో ఎక్కడైనా సరే మనకి ఎర్రర్స్ అనేవి కనుక వస్తే ఆ ఎర్రర్స్ ఎక్కడ వచ్చినాయో అది ఫైండ్ అవుట్ చేసేసి మనకి కంప్లీట్గా ఆ ఆబ్జెక్ట్ని అనేది ప్యూర్ చేస్తుంది అనమాట, ఓకే. సో రిపేర్ చేసేస్తుంది అనమాట. సో టోటల్గా అది వచ్చేసరికి రిపేర్ అండ్ ఆప్టిమైజేషన్ 3D మోడల్స్. అనలైజింగ్ పార్ట్స్, అలాగే పార్ట్స్ని అనలైజ్ చేసుకోవటం. మేకింగ్ ప్రాసెస్, ఏ విధంగా ప్రాసెస్ని తయారు చేయాలంటే ఫస్ట్ లేయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అలాగే ఏ పార్ట్ నుంచి మొదలెట్టాలి, అట్లాగే ఎన్ని లేయర్స్తో కంప్లీట్ అవ్వాలి, ఇట్లా మొత్తం ఎట్లయితే ప్రాసెస్ మనకి కంప్లీట్ అవ్వాలో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనకి ముందుగానే ఈ సాఫ్ట్వేర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటుంది అనమాట, ఓకే. రిలేటెడ్ డిజైన్ చేంజెస్ ఆన్ యువర్ STL ఫైల్స్, అంటే అదే మనకి STL ఫైల్స్లో మనకి ఏవైతే చేంజెస్ మనం డిజైన్ ప్రకారం మనం ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ ప్రకారం మనకి ఏంటంటే ఇక్కడ ఈ మ్యాజిక్స్ అనే సాఫ్ట్వేర్ మనకి దాన్ని రెడీ చేసి పెడుతుంది అనమాట, ఓకే. డిజైనింగ్ ఫీచర్స్, డాక్యుమెంటింగ్ యువర్ ప్రాజెక్ట్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ మచ్ మోర్. ఇంకా ఏంటంటే ఇది ఒకటే కాకుండా దీంట్లో కనుక డాక్యుమెంటేషన్, ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఏదైనా కావాలన్నా కూడా ఆ డాక్యుమెంటేషన్ కానీ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్షన్ ప్లానింగ్కి సంబంధించింది, అలాగే మన ప్రాజెక్ట్స్ సంబంధించిన ఏదైనా సరే మనం ఇక్కడ ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మనం ఆ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే దిస్ ఈజ్ వెరీ మోస్ట్ యూస్ఫుల్ ఇన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనమాట. అందుకని మనం ఫస్ట్లోనే చెప్పాం, ఇక్కడ చూడండి మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసాం, automate and boost almost every step in your rapid prototyping and manufacturing process. Each and every step, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్లో మనకి ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది, ఓకే. అలాగే ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కమ్యూనికేటర్ మీన్స్ ఏంటి, మనం ఏ విధంగా ఒకరితోటి ఇంకొకరితో కమ్యూనికేట్ అవుతున్నామో అలాగే ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది మనకి మిషన్కి అలాగే మనం పార్ట్ డిజైన్ చేసిన ఆబ్జెక్ట్కి మిషన్కి ఉండే కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా ప్రీవియస్ మనం డిస్కస్ చేసుకున్న మ్యాటర్స్ ఇవన్నీ చూడండి. Magic's rapid prototyping software enables you to import a wide variety of CAD formats and to export STL files read for rapid prototyping. ఓకే, మనం డిస్కస్ చేసుకునేది టూలింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్.
టూలింగ్ కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఈ రెండింటిలో దేనికైనా సరే మనం వచ్చేసరికి ఏంటంటే మ్యాజిక్స్ అనేవి కమ్యూనికేట్గా చేయబడతాయి. ఇస్ అప్లికేషన్స్ ఇన్క్లూడ్ రిపేరింగ్ అండ్ ఆప్టిమైజింగ్ 3D మోడల్స్, analyzing parts, making process related design changes on your STL files. మనం చెప్పుకున్నాం ఇంతకుముందే STL ఫైల్స్లో కనుక ఏమైనా చేంజెస్ డిజైన్ పరంగా ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా అవి చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ లైక్ దట్ ప్రాబ్లమ్సే కాదు, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ జాయింట్స్ ఏవైతే బ్రేక్ అవుతాయో ఆ బ్రేక్స్ మాత్రమే రిపేర్ చేయడం కాదండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి రెడీ అయిపోయాం, డిజైన్ అంతా రెడీ అయిపోయింది, అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో మనకి కొన్ని చేంజెస్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఆ చేంజెస్ అనేవి కూడా మనం ఇక్కడ డిజైన్లో ఎటువంటి చేంజెస్ ఏమున్నా సరే మనం ఇక్కడ ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మనం వాటిని చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఆన్ యువర్ STL ఫైల్స్. ఓకే, నెక్స్ట్ డిజైనింగ్ ఫ్యూచర్స్, డాక్యుమెంటేషన్, యువర్ ప్రాజెక్ట్స్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, అండ్ నౌ హియర్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ మెయిన్ థింగ్ విజువలైజ్. ఇక్కడ చూసినట్టయితే విజువలైజ్ వచ్చేసరికి ఏంటంటే వీవ్ STL అనేది ఒక సాఫ్ట్వేర్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం విజువలైజ్ వచ్చేసరికి ఏంటంటే ఏ విధంగా మనకి మ్యాజిక్ సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా మనకి ట్రాన్స్లేషన్ అనేది జరిగింది అనేది మనం తెలుసుకోవడం కోసం మన డయాగ్రామ్ 3D మోడల్ అనేది ఏ విధంగా STL ఫైల్ కింద కన్వర్ట్ అయింది అనేది చూసుకోవడం కోసం మనకి మెయిన్గా ఉపయోగపడేవి ఏంటంటే ఇక్కడ ఈ విజువలైజేషన్ సాఫ్ట్వేర్లో మనం చూసేది ఏంటంటే వీవ్ STL ఒకటి, అలాగే IGES స్టార్, VDS స్టార్ అండ్ DXF 3D ఫేసెస్ స్టార్. అంటే ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే నేమ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఓకే, విత్ ఫాస్ట్ రొటేషన్, జూమింగ్ అండ్ క్రాస్ సెక్షనింగ్. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే కమాండ్స్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఈ కమాండ్స్ అని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనం ఏ విధంగా మనకి STL ఫైల్ అనేది కన్వర్ట్ అయిందో మొత్తం కూడా విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ we go for now about to annotate, add 2D and 3D annotations, shapes, text and bitmaps. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 2D లేదా మరియు 3D ఏదైనా సరే మనకి యానోటేషన్స్ అంటే ఏం లేదు, మనకి ఆ షేప్స్ ఏంటనేది అంటే డైమెన్షనింగ్ చెప్పుకోవచ్చు, తర్వాత టెక్స్ట్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైనా టెక్స్ట్ ఇదిగా ఉన్నా కూడా అవి చెప్పుకోవచ్చు. బిట్ మ్యాప్స్ అంటే రూటింగ్ ఆఫ్ లేజర్ ప్రోడక్ట్, అంటే ప్రోడక్ట్ మనం తయారు చేయడానికి కోసం ఏ విధంగా మనం రూట్ అనేది సెలెక్ట్ చేసుకున్నామో అవి కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఈ యానోటేట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ఈ విధంగా అన్ని పక్కా డైమెన్షన్ ఉందా లేదా, మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే డైమెన్షనింగ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది మనకి డైమెన్షనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డైమెన్షన్స్ అనేవి ప్రాపర్గా లేవనుకోండి ఆటోమేటిక్గా మనం అవుట్పుట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాపర్గా ఉండదు. సో అందుకని ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ద డైమెన్షన్స్ అనేవి మనం ఇక్కడ యానోటేట్లో మనం చూసుకోవచ్చు. అది 3D ఆబ్జెక్ట్ అవ్వచ్చు లేదా 2D ఆబ్జెక్ట్ అవ్వచ్చు. సో ఎనీ ఆబ్జెక్ట్ మనం ముందే చెప్పుకున్నాం కదా, 0 థిక్నెస్లో కూడా మనం ఇక్కడ STL ఫైల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం మ్యాజిక్ సాఫ్ట్వేర్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వి గో ఫర్ మెషర్. ఈజీలీ క్రియేట్ 2D డ్రాయింగ్స్ ఫ్రమ్ 3D ఫైల్స్. 3D ఫైల్స్ నుంచి 2D డ్రాయింగ్స్ అనేది ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్సివ్ ఫ్యూచర్ రికగ్నిషన్ అలౌస్ మెజరింగ్ ఆఫ్ డిస్టెన్సెస్, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఎంత డిస్టెన్స్ ఉందో అనేది మెజర్ చేసుకోవచ్చు. అలాగే రేడియా అండ్ యాంగిల్స్ ఇన్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. యాడ్ టాలరెన్సెస్ అండ్ అడిషనల్ ఇన్ఫో. ఇంకా మనం ఏంటంటే ఏదన్నా టాలరెన్సెస్ మీన్స్ ఏంటంటే యాక్యురసీ అంటాం. సో ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్లోకి ప్రాపర్గా ఫిట్ అవ్వాలి అంటే మనకి యాక్యురసీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఆ మోస్ట్ థింగ్ ఏంటంటే టాలరెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైనా టాలరెన్సెస్ ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ టాలరెన్సెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే అడిషనల్ ఇన్ఫో అంటే ఇంకా ఏమన్నా మనం అడిషనల్గా ఇంకేమైనా చేయాలి ఆబ్జెక్ట్కి, ఇంకా ఏమన్నా అంటే ఇంకొక డిజైన్ ఏదైనా మోడిఫికేషన్ ఉంది, లేదంటే ఇంకొక ఆబ్జెక్ట్ ఒకటి దానిపైన వస్తే బాగుండు అనుకుంటున్నాం, అట్లా డిజైన్స్లో ఎనీ చేంజెస్ కనుక మనకి వచ్చినట్లయితే వాటిని కూడా మనం ఏంటంటే ఈ అడిషనల్ ఇన్ఫో కింద వాటిని తీసుకొని వాటిని కూడా మనం ఇక్కడ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ మెషర్లో. ఓకేనా, ఈ మెషర్లో వచ్చేసరికి ఏంటంటే టోటల్గా ఏంటంటే మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది వేరియేషన్ వచ్చినప్పుడు ఆ వేరియేషన్స్ మొత్తం కూడా మనం ఇక్కడ మెషర్లోకి వెళ్ళిపోయి దాన్ని మొత్తం కూడా టోటల్గా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ సైజ్ ఉంది. ఈ సైజ్ వచ్చేసరికి ఏంటంటే నాకు సరిపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే షీట్ నేను తయారు చేయాలనుకుంటున్నాను. A4 సైజ్ షీట్కి తయారు చేయాలనుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే డైమెన్షన్స్ కెన్ చేంజ్ ఆఫ్ దిస్ షీట్. సో ఈ డైమెన్షన్స్ వచ్చేసరికి ఏంటంటే చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఈ చేంజెస్ అన్నీ కూడా మనం మళ్ళీ క్యాడ్లోకి వెళ్ళిపోయి క్యాడ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి క్యాడ్లో నుంచి మళ్ళీ పిక్చర్ తీసుకొని ఆ పిక్చర్ నుంచి మనం ఏంటంటే ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ మాడిఫికేషన్స్ అన్నీ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసి STL ఫైల్ కింద కన్వర్ట్ చేసుకుంటూ పోయామనుకోండి. ఇలా చేసుకుంటూ పోతే మనకేంటంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, టైం డిలే అవుతుంది కాబట్టి మనకి ప్రోడక్ట్ అనుకున్న టైంలో కూడా అవుట్పుట్ వచ్చే పాసిబిలిటీ ఉండదు. సో ఇటువంటి మైనర్ థింగ్స్ ఏవైతే మనకి ప్రొడక్షన్లో మెయిన్గా టూలింగ్లో కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ మనకి ఏవైతే మైన్యూట్ థింగ్స్ అంటే మైనర్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇలా సాల్వ్ చేసుకోవడం కోసం మనకేంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్లో మనం ఇక్కడ మ్యాజిక్ సాఫ్ట్వేర్ కనుక యూస్ చేస్తున్నట్లయితే దీంట్లోనే మనం ఆటోమేటిక్గా చేంజెస్ వచ్చినా కానీ సడన్ చేంజెస్ రావచ్చు, లేదంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా అక్కర్ అయి ఉండొచ్చు. సో ఏవైనా సరే మనం చేంజెస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్లో పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ ప్రెజెంట్. మేక్ ఏ 3D స్లైడ్ షో విత్ అడ్జస్టబుల్ కలర్స్, షేడింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఈ ట్రాన్స్పరెన్సీ లేదా కలర్ ఇవ్వడం కానీ షేడింగ్ కానీ 3D సాలిడ్ ఏదైతే ఉందో షేపు, ఆ షేప్ మనకి ఏ విధంగా కావాలనుకుంటున్నామో అంటే ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత షేడింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ విత్ మిక్సింగ్ కలర్స్లో మనకి పాట తయారవ్వాలనుకున్నాం అనుకోండి, దాన్ని కూడా మనం ఏంటంటే ఇక్కడ మ్యాజిక్ సాఫ్ట్వేర్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ అంటే ఒక వైపు నుంచి చూసినప్పుడు ఇంకో వైపుకు కనపడతా ఉంటాయి అన్నమాట. ఓకే, లైక్ గ్లాస్ టైప్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ గ్లాస్ టైప్ ఆబ్జెక్ట్స్ కానీ ఇటువంటి ఏవైనా సరే మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ అనే దాంట్లో పోయేసి మనం ఈ 3D సైజ్ షో ఏదైతే ఉందో దాన్ని మనం మొత్తం కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ మ్యాజిక్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఈ ప్రొడక్షన్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేదంటే టూలింగ్లో కానీ మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ Mimix ZM. This is also another software. Okay, ఈ సాఫ్ట్వేర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.